ఒక అడవిలో ఒక తెలివైన కాకికి రుచికరమైన రొట్టె ముక్క దొరికింది. రొట్టెను ప్రశాంతంగా ఆస్వాదించడానికి దృఢమైన కొమ్మపై వాలింది. కాకికి తెలియదు ఒక మోసపూరిత నక్క దూరం నుండి చూస్తుంది అని. ఆ నక్క కళ్ళలో ఆకలి మెరుస్తుంది. రొట్టెతో కాకిని చూసిన తర్వాత నక్క దాని సొంత ఆకలిని తీర్చుకోవడానికి ఒక మోసపూరిత ప్రణాళికను రూపొందించింది. మనోహరమైన చిరునవ్వుతో కాకిని సమీపించిన నక్క కాకిని పొగడటం ప్రారంభించింది. ఓ అద్భుతమైన కాకి, నీ ఈకలు నేను ఎప్పుడు చూడనంత ప్రకాశవంతంగా ఉన్నాయి. మరియు నీ స్వరం కూడా తేనెలా మధురంగా ఉండాలి. ఒక్కసారి నీ మధురమైన స్వరంతో ఒక పాట పాడవా అని నక్క కాకితో చెప్పగా, నక్క యొక్క మంచి మాటలకు సంతోషించిన కాకి పాట పాడటానికి నోరు తెరవడంతో రొట్టె ముక్క దాని నోరు నుండి జారి క్రింద నేలపై పడిపోయింది. మెరుపు వేగంతో నక్క పడిపోయిన రొట్టె ముక్కను తీసుకుని అడవిలోకి దూసుకువెళ్ళింది. నిరాశ చెందిన కాకి నక్క చెట్లలో కనిపించకుండా పోవడం చూసి అది కఠినమైన సత్యాన్ని గ్రహించింది. నీతి ఏంటంటే కపటమైన ప్రశంసలతో జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇది మిమ్మల్ని మోసం చేయడానికి ఉపయోగపడుతుంది. నిజాయితీని గుర్తించడానికి పొగడతల కంటే చర్యలను ఎక్కువగా విశ్వసించండి మీరు.